దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన యేసయ్య ఎప్పుడు కూడా కునుకొడు, నిద్రపోడు. దేవుడికి ఎంత ప్రేమో అసలుకి మనమంటే చాలా ప్రేమ. ఎక్కడ సాతానుడు వస్తాడేమో, ఇదిగో అపవాది సాతానుడు గర్జించే సింహం వల్లే ఎప్పుడు మింగుదమా అనేసేసి చూస్తూ ఉన్నాడు. కుటుంబాలని, బిడ్డల్ని దేవుని సన్నిధికి రానివ్వకుండా చెడ్డ అలవాట్లన్నీ నేర్పించేసి కుటుంబాలుగా ఇదివరకైతే సింగిల్ అన్న పాడయ్యా వాళ్ళు మనుషులు. ఇప్పుడు కుటుంబాలనే మింగివేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యేసయ్య చూడండి, కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. మనల్ని ఎక్కడ దుష్టుడైన సాతానుడు ఎత్తుకెళ్ళిపోతాడేమో, ఎలా చేస్తారో, నా బిడ్డలు ఆ సాతాను వలలో చిక్కుకుపోతారేమో అని చాలా 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 ప్రేమ అన్నమాట యేసయ్యకి. కనుక నిజంగా ఆ యేసయ్యకి ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో. మనల్ని కాపాడుతున్నటువంటి యేసయ్యకి మనం స్తుతించి కీర్తించి ఆయన్ని గణపరచుదాము. ఆయన్ని సంతోషపెట్టే రీతిగా మన జీవితాన్ని చక్కగా అనుసరించుకోవాలి. మన జీవితాన్ని దేవుని వాక్య ప్రకారము నడిపించుకోవాలన్నమాట. దేవుణ్ణి కష్టపెట్టేవారిగా మనం ఉండొద్దు. దేవుడు మనల్ని ఇష్టపడాలి. బహుప్రియుడా అని దానియేలుతో అన్నాడు కదండి. కనుక మనం అంత మంచివారిగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలని ఆయన కనిపెట్టుకొని మనల్ని కాపాడుతున్నాడండి, సాతాను మింగి వేయకుండా. కనుక దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ స్తుతించి ప్రార్థించండి. ఆమెన్.